హలో అండి, నేను ఈరోజు ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక రోటీ మేకింగ్ సెంటర్ అండి. ఇందులో వీళ్ళు పుల్కా, రోటీ, చపాతీ, పూరి, జొన్న రొట్టెలు ఏవైనా కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇందులో వీళ్ళు 3 టైప్స్ ఆఫ్ మెషిన్స్ ని యూజ్ చేశారండి. ఫస్ట్ ఇదేమో పిండి కలిపే మెషిన్. ఇందులో గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఏదైనా కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఇందులో మనం 15 kgs వరకు పిండిని ఎట్ ఏ టైం కలుపుకోవచ్చండి. తర్వాత ఈ పిండి ముద్దనంతా తీసుకెళ్లి వీళ్ళు బాల్స్ కటింగ్ మెషిన్ లో వేస్తున్నారండి. ఇందులో ఈ పిండంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా సేమ్ సైజ్ లో, సేమ్ షేప్ లో అండ్ సేమ్ వెయిట్ లో కూడా కట్ అయ్యి ఆటోమేటిక్ గా బయటికి పడిపోతున్నాయి, చూస్తున్నారా. తర్వాత ఇదేమో రోటీ మేకింగ్ మిషన్ అండి. ఇందులో 3 లేయర్స్ ఆఫ్ బెల్ట్స్ ఉంటాయి. ఇదంతా కూడా గ్యాస్ తో రన్ అవుతుంది. చూసారా, గ్యాస్ ఆన్ చేసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. బెల్ట్స్ అన్ని కూడా బాగా వేడెక్కాక ఆ తర్వాత రోటీ మేకింగ్ స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని కూడా ఈ మెషిన్ లోకి వేస్తున్నారండి. ఇందులో ఆటోమేటిక్ గా చపాతీ లాగా ప్రెస్ అయ్యి ఈ బెల్ట్స్ గుండా పాస్ అవ్వకుండా వెళ్తుందండి. 2 లేయర్స్ ఆఫ్ బెల్ట్ లో మనం తవా మీద కాలుస్తే చపాతీలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. 3rd లేయర్ లో వచ్చేసి మనం డైరెక్ట్ గా స్టవ్ మీద కాలుస్తాం కదా, సేమ్ అలాగే అండి. ఇక్కడ కూడా చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పుల్కాలన్నీ కూడా. మనం ఇంట్లో చేసుకుంటాం కదండి, గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే ఉంటాయండి. టేస్ట్ అండ్ అంతే మెత్తగా ఉంటాయి. ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా అనే చెప్పచ్చండి. మనం ఒక 5 lakhs వరకు ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంట్లోనే ఒక రూమ్ లో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. గంటకి ఒక 1000 పుల్కాల వరకు చేస్తుందండి ఈ మిషన్. వీళ్ళకి ఈవినింగ్ టైంలో బాగా సేల్ ఉంటుందండి. అలాగే పెళ్లిళ్లలో, ఫంక్షన్స్ లో కూడా ముందే ఆర్డర్ ఇచ్చినా వీళ్ళు ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలాంటి మెషినరీని ఎక్కడైనా చూసారా, చూస్తే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.